స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోలీసుల అదుపులో బంగారు నగలు దొంగలించిన మహిళలు. మంత్రి నారాయణ గారు శాసన మండలిలో సమాధానం. రిలయన్స్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు ఎప్పుడు? అసెంబ్లీలో సోమిరెడ్డి కామెంట్స్. తల్లి కూతుర్లను వేధింపులు, నడి రోడ్డుపై చితక కొట్టారు. ఉదయగిరిలో ఘనంగా ఎమ్మెల్యే కాకర్ల జన్మదిన వేడుకలు. చిత్తూరు జిల్లా పూతలపూడి నియోజకవర్గం ఆక్టోపస్ మాక్ డ్రిల్. పొదలకూరు బంగారు దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు సాధారణ మహిళల్లా వచ్చి వారికి అవసరమైన కమ్మలు, దండలు పరిశీలిస్తున్నట్లు నటిస్తూ వారి దగ్గర ఉన్న నకిలీ బంగారాన్ని అక్కడ పెట్టి బంగారు కమ్మలు, దండలు అపహరించుకుని వెళ్తున్న మహిళలను నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బంగారు దుకాణాల వ్యాపారస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అమరావతి శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై సమాధానమిచ్చిన మంత్రి నారాయణ మంత్రి కామెంట్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్న కావనండి, రెండవ ప్రశ్న కావనండి, మూడవ ప్రశ్నకి 21 కిలోమీటర్ల డీసెల్టేషన్ చేయడం జరిగింది. దానికి 50 కోట్ల యాక్చువల్గా మున్సిపాలిటీస్ చేయడం జరిగింది. 6,249 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం. అందులో 2,000ని గ్రీన్ స్పాట్స్గా మార్చడం జరిగింది. మరొక 4,229 ఉన్నాయి అధ్యక్ష. సాలిడ్ వేస్ట్కి 7,000 టన్స్ సాలిడ్ వేస్ట్కి యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష.
అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ వచ్చాలకే ఎస్టీపీస్ 1957 ఎంఎల్టీ కావాలి. దానికి 533 ఎంఎల్టీ ఉంది అధ్యక్ష. ఆన్గోయింగ్ ప్రాజెక్టు 1200 అధ్యక్ష. త్వరలో 224 కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం చెత్త పంపిణీ చేసి చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని యాక్చువల్ వదిలేసిపోయింది అధ్యక్ష. అయితే గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క 2025కి పూర్తి చేయమన్నారు. ఈ యొక్క 85 లక్షల్లో 84 లక్షలు పూర్తయింది రక్తే. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష. రిలయన్స్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు ఎప్పుడు? అసెంబ్లీలో ప్రస్తావించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు ప్రకటించిన మంత్రి టీజీ భరత్. అసెంబ్లీలో సోమిరెడ్డి కామెంట్స్. నెల్లూరు జిల్లా 2007లో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద 4000 మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు. 7000 ఏకర్స్ తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 7,75,000. ఇప్పటికి 18 ఇయర్స్ అయిపోయింది. ఎందుకు ఖాళీగా? నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 2,500 కోట్లు అన్నది. ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది. అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2600, ఇది 2700. కృష్ణపట్నం 6,000 ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ 1 lakh. రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1,00,000. 8,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని, అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి. తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రిలయన్స్ది సభ్యులు అడిగారు, రిలయన్స్ది నెల్లూరులోది, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు. వేరియస్ ఇష్యూస్ జరిగింది, వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి. బట్ ఇండస్ట్రియల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి. అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తిరుపతిలో గురువారం రాత్రి పోకిరీలు రెచ్చిపోయారు. లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ బార్ వద్ద 6 యువకులు మద్యం మత్తులో రోడ్డుపై వెళుతున్న తల్లి కూతురుని వేధించారు. దీంతో స్థానికులు 3 పట్టుకొని చావబాదగా మరో 3 పరారయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మంగళవారం రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది లీలామాల్ సర్కిల్ డౌన్ లో ఇది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, బాగా కొడుతున్నాడంట. పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా వాడు పడుకో 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 పడుకోండి పట్టుకోండి. లేరా డై డై రే. ఎవరు వీళ్ళంతా? రౌడీలా? లాకర్ ఉండండి. తప్పు కదా? ఎందుకు మరి చేస్తారు ఇట్లా? తిరుపతిలో పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తారు కదరా మీరు. రీ ఏం మనుషులరా మీరు? ఏంది వీళ్ళు కొట్టారా? సీసాలతో కొట్టారా? కావాలి తగిన గుణపాఠం చెప్పండి వాడికి. హలో హలో హలో, మీరెవరు కొట్టదండి, వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. వదిలేండి. హలో, స్టేషన్ తీసుకెళ్ళండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్
చింతనబోయిన బయన్న ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆల్తూరి రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 భోజన ప్లేట్లు పంపిణీ చేశారు. అనాథాశ్రమంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ శుభదినం. మన ప్రీతం నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఎక్కడికక్కడ ఏ పంచాయతీగా పంచాయతీలు కేక్ కట్ చేసుకోవడం, అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కూడా మండల నాయకత్వాలతో కేకులు కట్ చేసుకోవడం. తర్వాత సాయంత్రం 7 గంటలకి మరి మన ప్రీతమ నాయకులు సురేష్ గారు అసెంబ్లీ సమావేశంలో ఈరోజు ఉన్నా కూడా సాయంత్రం నియోజకవర్గ కేడర్ విన్నపం మేరకు సాయంత్రం 7 గంటలకు వచ్చే అవకాశం ఉంది వింజమూరులో. సో నియోజకవర్గ స్థాయిలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అందరి సమక్షంలో అక్కడ వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నది. సో దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరిలో చూస్తే ఎంతో ఉత్సాహంగా, ఎంతో కోలాహలంగా ఈరోజు బస్టాండ్ సెంటర్లో ఉన్నాము. చక్కగా ఒక భారీ కేక్ని ఇక్కడ చూసాము. సో ఈ భారీ కేక్ని ఇప్పుడే కట్ చేసుకొని ఆనందంగా ఉన్నాము. ఉదయగిరి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, మన ప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సహకారంతో ఉదయగిరిని సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు ఈరోజు రాష్ట్ర ఆక్టోపస్ ఆధ్వర్యంలో రాత్రి ఆలయం మూసిన అనంతరం ఆక్టోపస్ మాక్ డ్రిల్ ఉగ్రవాద నిరోధక వ్యాయామం నిర్వహించడానికి పోలీస్ శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక మరియు ఆరోగ్య శాఖల అధికారులు, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, నందకిషోర్, ఆక్టోపస్ డీఎస్పీ తిరుమలయ్య ఆధ్వర్యంలో ఆలయ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ భద్రతపై నిఘా ఏర్పాట్ల కోసం ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, సిఐ శ్రీధర్ నాయుడు, చిత్తూరు పోలీస్ శాఖ అధికారులు ఐరాల ఎంఆర్ఓ లోకేశ్వరి, ఈఈ వెంకటనారాయణ, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఏఈ శివాంజనేయులు, పవన్, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, ఆక్టోపస్ బృందం తదితరులు పాల్గొన్నారు. సో మిగిలిన యాక్షన్ ప్లాన్ అనేది మన డిఎస్పీ ఆక్టోపస్ డిఎస్పీ తిరుమలయ్య గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ రాజేశ్వరి, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి కాణిపాకం సార్. డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ ఆఫీసర్, ఏఎంహెచ్ ఆఫీస్. సార్ నమస్తే సార్. దాని గురించే ఈ కోఆర్డినేషన్ మీటింగ్. కోఆర్డినేషన్ ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ప్యానిక్ అయిపోతారు. ఎవరి రోల్ ఏంటి అనేది తెలియనప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఒక్కసారి రోల్ అనేది ఏదైతే ఉందో కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ అండ్ కాబట్టి ఈ దాని గురించి కొన్ని టెంపుల్స్ సెలెక్ట్ చేయటం, అంటే పిలిగ్రిమ్స్ ఎక్కువ రావడం, వాళ్ళని వాటిని ఏ కేటగిరీలో చేర్చడం జరిగింది. దానికి బిఫోర్ ఏంటంటే ఒకసారి అటాక్ జరిగింది 2002 సెప్టెంబర్ 24 లోకి వెళ్ళిపోయింది. ఎగ్జిబిషన్ హాల్లో కూడా ఇంకా జరుగుతూ ఉంది, ఎగ్జిబిషన్ షో జరుగుతుంది అక్కడ. ఏది మన ఇండియన్ కల్చర్ గురించి అది జరుగుతూ ఉంది. కొంతమంది ఈ లోపల ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ అంటే ఆ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో మెయిన్ టెంపుల్ కి పరిగెత్తుకుంటే ఆ డోర్ క్లోజ్ చేసేసారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పోలీసుల అదుపులో బంగారు నగలు దొంగలించిన మహిళలు. మంత్రి నారాయణ గారు శాసన మండలిలో సమాధానం. రిలయన్స్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు ఎప్పుడు? అసెంబ్లీలో సోమిరెడ్డి కామెంట్స్. తల్లి కూతుర్లను వేధింపులు, నడి రోడ్డుపై చితక కొట్టారు. ఉదయగిరిలో ఘనంగా ఎమ్మెల్యే కాకర్ల జన్మదిన వేడుకలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఆక్టోపస్ మాక్ డ్రిల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.